ఏడవ నెలలో గర్భిణీ స్త్రీలలో మరియు గర్భస్థ శిశువులో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ 15 years. ఏడవ నెలలో గర్భస్థ శిశువులోను గర్భిణీ స్త్రీలలోనూ చాలా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ముందుగా గర్భస్థ శిశువులో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఏడవ నెలలో గర్భస్థ శిశువు యొక్క పొడవు 40 నుంచి 42 సెంటీమీటర్స్ వరకు ఉంటూ ఉంటుంది. బరువు దాదాపుగా 1 కేజీ నుంచి 1.2 కేజీ వరకు ఉంటూ ఉంటుంది. ఏడవ నెల అంటే 25, 26, 27, 28 వారాలను మనము ఏడవ నెలగా చెప్పుకుంటూ ఉంటాము. పిండం యొక్క అవయవాలన్నీ కూడా 3వ నెలలోపే ఏర్పడి ఉంటాయి. కాకుంటే వీటికి ఫంక్షన్ అనేది కూడా మెల్లమెల్లగా ఏర్పడుతూ ఉంటాయి. 7వ నెలలో బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. గర్భస్థ శిశువు వినడం అనేది బాగా తెలుసుకుంటుంది. తర్వాత కళ్ళు తెరవడము, కళ్ళు మూయడము, కళ్ళు గుండ్రంగా తిప్పడము, ఇటువంటివన్నీ చేస్తుంది. అనలైజింగ్ కెపాసిటీ అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. తల్లి యొక్క గొంతును బాగా గుర్తుపడుతూ ఉంటుంది. మంచి మ్యూజిక్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంజాయ్ చేశారు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, వీళ్ళు వేగంగా తిరగడం, కిక్ మూవ్ ద్వారా వీళ్ళు తెలుపుతూ ఉంటారు. లంగ్ మెచ్యూరిటీ, 7వ నెలలో లంగ్ మెచ్యూరిటీ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సర్ఫెక్టెంట్ అనే ఒక ప్రోటీన్ పదార్థము లంగ్స్ నుంచి విడుదలవుతూ ఉంటుంది. ఇది లంగ్స్ మెచ్యూరిటీకి చాలా దోహదపడుతూ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గర్భస్థ శిశువు తన లంగ్స్ ద్వారా కడుపులో ఉన్నంత వరకు శ్వాసించడం అనేది చేయదు. డెలివరీ అయిన తర్వాత మనం బొడ్డు తాడు కట్ చేసినప్పుడు మొదటి శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే లంగ్స్ పనిచేయడం అనేది మొదలవుతూ ఉంటుంది. స్కిన్ చేంజెస్, స్కిన్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. కాకుంటే ఇప్పటి వరకు స్కిన్ కలర్ అనేది డిసైడ్ చేయకుండా ఉంటుంది. తల్లిదండ్రులను బట్టి ఈ స్కిన్ కలర్ అనేది కూడా 7వ నెలలో డిసైడ్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్గా మెలనిన్ అనే హార్మోను స్కిన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల స్కిన్ డిసైడ్ చేయబడుతూ ఉంటుంది. స్లీప్ ప్యాటర్న్ అనేది గర్భస్థ శిశువులో 7వ నెలలో బాగా ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంటే ఈ వేక్ సైకిల్ అని, స్లీప్ సైకిల్ అని, ఇటువంటివన్నీ కూడా ఫిక్స్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కొద్ది గంటలు అంటే 4-5 గంటలు నిద్రపోవడం, తర్వాత వీళ్ళు మేల్కొని ఉండడం అనేది చేస్తూ ఉంటారు. తల్లి తన దైనందిక జీవితంలో వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలకు ఊయలలో వేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు పగటిపూట బాగా నిద్రపోతూ ఉంటారు. తల్లి నిద్రపోయేటప్పుడు వీళ్ళు లేచి ఉంటారు. అందువల్లే ప్రెగ్నెంట్ లేడీస్కి రాత్రులలో నిద్ర పట్టకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. గర్భస్థ శిశువుకి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళు కడుపులో చాలా వేగంగా తిరుగుతూ ఉండడం, వెంటనే పొజిషన్ మార్చుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. 7వ నెల వచ్చేసరికి దాదాపుగా అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఫీటల్ మూమెంట్స్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాము. 7వ నెల వచ్చేసరికి గర్భిణీ స్త్రీల యొక్క బరువు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి బాడీలో కూడా బాగా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. వాటర్ లాగింగ్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల మొహం ఉబ్బడము, తర్వాత కాళ్ళు చేతులు కూడా వాపులు రావడము, దీన్నే పీడల్ ఎడిమా అని కూడా అంటూ ఉంటారు. ముఖం మీద, పొట్ట మీద అంతా కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. మెలాస్మా అనేది చీక్స్ మీద, నెక్ మీద, తర్వాత కడుపు మీద, షోల్డర్స్ మీద, బ్యాక్ అంతా కూడా వస్తూ ఉంటుంది. బ్రెస్ట్ బాగా హెవీగా అవుతూ ఉంటుంది. ఇది బ్రెస్ట్ బాగా పెరుగుతూ ఉంటుంది. కొంచెం టెండర్గాను, తర్వాత టెన్స్గాను ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు నిప్పల్ చుట్టూ డార్క్ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. నిప్పల్ నుంచి కొన్నిసార్లు ఈ కొలెస్ట్రాల్ అనే డిశ్చార్జ్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా నార్మల్ ఫినామినానే. అంతేకాకుండా వీళ్ళకి పొట్ట మీద ఒక లీనియా నైగ్రా అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది.
పొట్ట బాగా పెరుగుతూ ఉండడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేవి కూడా బాగా వస్తూ ఉంటుంది. మీకు ఈ 7 నెలల కాలంలో బేబీ బంప్ ఎంత ఉండాలి అంటే అంబిలికస్ నుంచి 2 నుంచి 3 ఫింగర్స్ పై వరకు యూట్రస్ అనేది పెరగవలసి ఉంటుంది. మీరు పడుకొని మీ యూట్రస్ని మీరు కూడా టచ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉండడం వల్ల పెల్విస్లో పెయిన్ అనేది ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది కూడా తరచూ వస్తూ ఉంటుంది. వెజైనా కూడా స్ట్రెచ్ అవడం వల్ల వెజైనాలో కూడా పెయిన్ అంటూ ఉంటుంది. తొడల మీద, కాళ్ల మీద మీకు నీలి రంగులో వెయిన్స్ అనేది బాగా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటూ ఉంటారు. కాళ్లలో పీడలేడిమ అనేది కూడా వస్తూ ఉంటుంది. గ్రోయింగ్ యూట్రస్ బిడ్డ యొక్క బరువు వేగంగా పెరుగుతూ ఉండడం వల్ల ఈ పెరిగే క్రమంలో ఈ గర్భాశయము మూత్రాశయం మీద ప్రెషర్ని కలుగు చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మీకు మూడ్ స్వింగ్స్ అనేది ఉంటూ ఉంటుంది. బాడీ కొంచెం హాట్ గా ఉంటూ ఉంటుంది. తర్వాత రాత్రులలో నిద్ర అనేది కూడా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీకు బాడీ అనేది బాగా హెవీగా అనిపిస్తుంది. మీ మూమెంట్స్ బాగా తక్కువగా ఉంటాయి. తర్వాత బ్రీదింగ్ కూడా మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ గర్భస్థ శిశువు ఉన్న యూట్రస్ పెరిగే క్రమంలో ఇది డయాఫ్రమ్ ని పైకి నెట్టుతూ ఉంటుంది. దీనివల్ల మీకు నడవడం కూడా ఇబ్బందిగా అనిపించడం, గాలి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత హార్ట్ బర్న్ కూడా ఎక్కువగా వస్తుంది. అంటే మీకు పుల్లటి తేపులు రావడం, అన్నం తిన్న వెంటనే మీకు చెస్ట్ లో పెయిన్ రావడము, అన్నం అరగకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మలబద్ధకము, పైల్స్, హిమరాయిడ్స్ ఇవన్నీ కూడా తరచుగా వస్తూ ఉంటాయి. తర్వాత మీకు నేసల్ కంజెషన్ అనేది అంటే ముక్కులో కంజెషన్ అనేది వస్తూ ఉంటుంది. గమ్స్లో కూడా మీకు కంజెషన్ ఉండడం వల్ల ముక్కులోను మరియు గమ్స్లోను బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫాల్స్ లేబర్ పెయిన్స్, వీటిని బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అని అంటూ ఉంటారు. ఇవి కూడా మీకు వస్తూ ఉంటాయి. చాలాసార్లు శరీరం అంతా కూడా ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. స్కిన్ బాగా డ్రైగా అవుతూ ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేయవలసిన పనులు, మీకు పెండింగ్ టెస్ట్లు ఏమన్నా ఉంటే వాటిని కంప్లీట్ చేయండి. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, థైరాయిడ్ టెస్టు, జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. యూజువల్గా జీటీటీని 24 వారాలు అప్పుడే చెప్తూ ఉంటాము. కొంతమంది చేసుకోకుండా పెండింగ్లో ఉంటే దీన్ని కంప్లీట్ చేయండి. మీ బీపీని మీరు మానిటర్ చేసుకోండి. అవసరమైతే ఒక బీపీ ఆపరేటర్స్ని మీ ఓన్గా మీరు కొని ఇంటి వద్ద మీరు బీపీని టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ యాంటీనేటల్ విజిట్స్ మీరు కంపల్సరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాంటీనేటల్ విజిట్స్ 7వ నెల నిండిన తర్వాత నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. మీ హెచ్బిని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు హెచ్బి తక్కువగా ఉంటే పల్లి పట్టీలు కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్, తర్వాత దానిమ్మ, బీట్రూటు, క్యారెట్ ఈ జ్యూసెస్ మీరు ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ ఉండండి. వీటితో పాటు ఖర్జూరాలు కూడా తీసుకోండి. ఇవి మీకు ఐరన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. మంచి హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ఉండండి. ప్రోటీన్ పౌడర్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ నుంచి బయటపడండి. మీరు ఇంటి పని, వంట పని మీరు చేసుకోవచ్చు. వర్కింగ్ లేడీస్ కూడా మీ వర్కింగ్ ప్లేస్లో ప్రతి 2 గంటలకు ఒక్కసారి మీరు లేచి తిరగడము, కాళ్ళు వేలాడ వేయకుండా ఎదురుగా ఒక స్టూల్ మీద పెట్టుకోవడం చేస్తూ ఉండండి. మీ కాళ్ల వాపులు మీకు ఎక్కువగా అనిపించినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కాళ్ల కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోండి. మీరు నిద్ర లేచేసరికి కాళ్ల వాపులన్నీ కూడా తగ్గి ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఇవన్నీ చేసినా కూడా కాళ్ల వాపులు తగ్గలేదు అనుకోండి, ఇది బీపీ రావడానికి ఒక ఎర్లీ సైన్ గా గుర్తించి మీ డాక్టర్ని సంప్రదించండి. మీరు మీ రోజువారీ జీవితంలో తేలిగ్గా ఉండే పనులు చేయండి. హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయవద్దు. తర్వాత రోజు మీరు మధ్యాహ్నం పూట వీలైతే 1 గంట నుంచి 2 గంటలు రెస్ట్ తీసుకోండి. నైట్లో 8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి.
మీరు ఈ టైంలో మీ ప్రెగ్నెన్సీ మీరు ఏ హాస్పిటల్లో మీరు డెలివరీ చేసుకోవాలనే దాన్ని ప్లాన్ చేసుకోండి. మధ్యలో ఈ శ్రీమంతాలు అట్లాంటి ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకోండి. కొంతమంది మదర్స్ సూట్స్ కూడా చేసుకుంటున్నారు, అటువంటివి చేసుకోండి. మీ పిల్లలకి మీరు ఏ పేర్లు పెట్టాలనుకుంటున్నారో ఆ పేర్లని సెలెక్ట్ చేసుకోండి. మీ డెలివరీ బ్యాగ్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. యూజువల్గా 7th మంత్ ఎండింగ్లో కానీ 8th మంత్లో కానీ మీకు గ్రోత్ స్కాన్ మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని మీరు 5వ నెలలోనే మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టిన వాళ్ళు 7వ నెల నుంచైనా మొదలు పెట్టండి. ఫిజికల్ ఎక్సర్సైజెస్లో రోజు 45 నిమిషాల వాకింగ్ కానీ, లేదు పెల్విక్ ఎక్సర్సైజ్ అంటే బటర్ఫ్లై అని, హార్స్ స్వాటింగ్ అని చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు రోజు 45 నిమిషాలు చేయవలసి ఉంటుంది. మీరు ఈ స్లీప్లెస్ నైట్స్లో స్ట్రెయిన్ అవుతున్నప్పుడు, తర్వాత ప్రెగ్నెన్సీలో ఇంకేదైనా యాంగ్జైటీ ఉన్నప్పుడు మీకు మెడిటేషను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజు 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని మినిమం ఒక 10 మినిట్స్ రోజు చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీరు తేలికగా నార్మల్ డెలివరీ కోసం బాగా సంసిద్ధం అవుతూ ఉంటారు. తర్వాత మీరు ఈ నార్మల్ డెలివరీ అంటే ఏంటి, వీటికి సంబంధించిన మ్యాగజైన్స్ కానీ, లేదు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఉంటే వీటినన్నిటిని చూసి నార్మల్ లేబర్ ప్రాసెస్ని బాగా తెలుసుకోండి. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటే అవి కంప్లీట్గా వదిలిపెట్టండి. లేదు ప్యాసివ్ స్మోకింగ్ అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. తర్వాత స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇదివరకు ఎవరైనా గర్భిణీ స్త్రీలకు ప్రీమెచ్యూర్ లేబర్ ఉన్నప్పుడు మీరు ఎంతో ప్రికాషన్గా ఉండవలసి ఉంటుంది. ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన వాళ్ళకి తిరిగి తర్వాతి ప్రెగ్నెన్సీలో కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు బ్లీడింగ్ అవుతూ ఉన్నా, లేదు ఉమినీర్ లీకేజ్ అవుతూ ఉన్నా, లేదు ఫీటల్ మూమెంట్స్ రోజులో 10 కన్నా తక్కువగా ఉన్నా, ఇటువంటివన్నీ కూడా మీరు గమనించినప్పుడు మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. 7వ నెల ప్రెగ్నెన్సీలో మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి హెల్త్ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది తెలిసింది కదా. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు, అనుమానాలు ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.